హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శివాందిగో. ఈరోజు కంచిలోని ఇంకో అద్భుతమైన టెంపుల్ అయితే మనం విజిట్ చేద్దాం. ఇదే కైలాసనాథ టెంపుల్ అనమాట. ఆర్కిటెక్చరు మామూలు ఉన్నది. ఈ టెంపుల్ మాత్రం ఇది బయట నుంచి ఉన్న వ్యూ చూడండి, ఎంత బాగుందో కదా. అస్సలు వేరే లెవెల్. ఇదంతా ఇటువంటిది బావిలాగా ఉంది, చాలా లోతు కూడా ఉంది. ఇది చాలా పురాతనమైన దేవాలయం అన్నమాట. దాదాపు 5th సెంచరీ 6th సెంచరీ ఆ టైంలో పల్లవరాజులు కన్స్ట్రక్ట్ చేసిర్రు ఈ టెంపుల్ని. ఇసుకరాయితో కన్స్ట్రక్షన్ చేసిర్రు మొత్తము. చూడండి, అద్భుతమైన ఆర్కిటెక్చర్ అనమాట. ఈ టెంపుల్ని చూసే మన తాంజావూరులో ఉన్న బృహదీశ్వరాలయం అండ్ ఎల్లోరా టెంపుల్ కూడా, మహారాష్ట్రలోని ఎల్లోరా టెంపుల్ కూడా కన్స్ట్రక్షన్ చేసిరని చెప్పి చెప్తున్నారు. చూడండి, అద్భుతమైన ఆర్కిటెక్చర్. చాలా శివలింగాలు ఇక్కడ ఉంటాయి. మనకు తెలుసు కంచిపురం అద్భుతమైన పుణ్యక్షేత్రాల్లో కంచిపురం ఒకటి. మన దేశంలో ఉన్న 7 అతి ముఖ్యమైన పురాతన నగరాలలో కంచిపురం ఒకటి. చూడండి, గోపురం మామూలుగా లేదు. ఈ ఆర్కిటెక్చర్ మాత్రం వేరే లెవెల్. ఖచ్చితంగా ఇది విజిట్ చేయాల్సిన టెంపుల్ అనమాట, కైలాసనాథ టెంపుల్. ఈ టెంపుల్ యొక్క టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 గంటల నుంచి ఆఫ్టర్నూన్ 12:30 వరకు, మళ్ళీ ఈవినింగ్ 4 నుంచి 6:30 వరకు అయితే ఓపెన్ ఉంటుంది. ఇది మాత్రం ఒక అద్భుతమైన టెంపుల్. ఆ టైంలో ఎట్లా కన్స్ట్రక్షన్ చేశారు కానీ అయితే వేరే లెవెల్. ఇదంతా ఇసుక రాయితో నిర్మించడం వల్ల అక్కడక్కడ మొత్తం కరిగిపోయినట్టు అనిపిస్తుంది అనమాట కొంచెం. మళ్ళీ దీన్ని రీకన్స్ట్రక్షన్ చేయడానికి ట్రై చేశారు కానీ అయితే ఆ ఇసుక రాయి మీద అది నిలబడలేదు, అందుకే అది అట్లా అనిపిస్తుంది. కానీ ఆర్కిటెక్చర్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. ఇది గుడి ముందర ఉన్న ప్లేస్ అనమాట. మొత్తం గ్రీనరీగా ఉంది. అక్కడ ముందు నంది కూడా ఉన్నాడు, నంది కూడా ఉంది. అద్భుతమైన గుడి మాత్రం, అద్భుతమైన గుడి. మీరు కనుక కంచి వస్తే మాత్రం తప్పకుండా ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయండి. కంచిలో మనం చూడవలసిన అతి ముఖ్యమైన ప్లేసెస్లో ఈ ప్లేసెస్ ఒకటి. కంచి కామాక్షమ్మ, ఏకాంబరనాథ టెంపుల్, కైలాసనాథ టెంపుల్ అండ్ విష్ణు కంచి కూడా. అండ్ మనం నెక్స్ట్ వీడియోలో విష్ణు కంచి గురించి కూడా తెలుసుకుందాం. అంతవరకు బాయ్.